ఓకే, మంచిది. ఈరోజు కూడా వాక్యముల నుండి మనం కొన్ని మాటలు నేర్చుకుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రికలోనే 8వ అధ్యాయములో ఉన్నటువంటి మాటలను మనం కంటిన్యూ చేస్తూ, క్రీస్తు మనలను ప్రేమించుస్తున్నాడు, యేసుక్రీస్తు వారు మనలను ప్రేమించుస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఆయన ప్రేమ లేకపోతే మనం భయపడాలి. ఎప్పుడు ఆయనను మనం ప్రేమిస్తున్నాడు? నీతిమంతులుగా ఉన్నప్పుడు ప్రేమించాడా? కదా. మనం దూరముగా ఉన్నప్పుడే ప్రేమించాడు, మన పాపులుగా ఉన్నప్పుడే ప్రేమించాడు, ఆయన గాయపరుచుతున్నప్పుడే ప్రేమించారు, ఆయన ద్వేషిస్తున్నప్పుడే ప్రేమించారు, మన ఇష్టానుసారంగా మనం జీవితాన్ని జీవించుతున్నప్పుడే ఆయన ప్రేమించాడు. ఇప్పుడు ఆయన బిడ్డలుగా మారి పాప క్షమాపణ పొంది ఆయన రక్తములో కడుగుబడి ఆయన శరీరంలో రక్తములో పాలిభాగస్తులమై ఆయనను అనుదినము చక్కగా ఆరాధన చేయడానికి ఆయన పాదాల దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన ప్రేమ మన మీద ఉండదా? ఆయన ప్రేమించడా? ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. మన పట్ల ఆయన చూపించేటువంటి ప్రేమలో ఎప్పుడు ఎన్నడూ మార్పు అనేది లేదు. కానీ మన జీవితాలలోనే మనమే ఊసరవెల్లిలాగా మారిపోతూ ఉంటాం. మన భక్తి మార్పు చెందుతుంది, మన ప్రేమ మార్పు చెందుతుంది, మన సహవాసం మార్పు చెందుతుంది. దేవునితో మనకున్న సంబంధాన్ని మనకు ఇష్టమైనప్పుడు, మనకు అనుకూలమైనప్పుడు దేవుని ఆరాధన చేసేవారుగా మనం మారిపోతున్నాం. కానీ ఆయన మనం ప్రేమించే విషయాల్లో ఆయన మార్పు చెందట్లేదు. ఆదిలో ఉన్న దేవుడు ఇప్పటికీ మనల్ని ప్రేమించేవాడుగానే ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు మన యొక్క జీవితాలలో చాలా ప్రేమను మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి జ్ఞానమునకు మించిన క్రీస్తు యేసు యొక్క ప్రేమను మొదట మనం తెలుసుకోవాలి. ఎపిసిలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 19వ వాక్యం చదువుదాం. హల్లెలూయా. దేవుని పిల్లలు జ్ఞానముకు మించిన దేవుని ప్రేమను మనం ఏం చేయాలి? తెలుసుకోవాలా? ఆ శక్తి మనకు ఉండాలా? దేవుని జ్ఞానాన్ని తెలుసుకునే శక్తిమంతులుగా ఉండాలి. అప్పుడు మనకు భయం ఉండదు. దేవుని జ్ఞానము కలిగినటువంటి శక్తిమంతులు ఏమవుతారంటే, దేవుడు నన్ను ఈ సమస్యలలో నుండి దేవుడు నన్ను పైకి లేవనెత్తడానికి, ఈ సమస్య కంటే ఈ లోతైనటువంటి బాధల కంటే కూడా నా దేవుడే శక్తి కలిగిన వాడు, నా దేవుడే బలమైన వాడు, నా దేవుడే సమస్తాన్ని చేయగలిగిన వాడు. ఈ జ్ఞానము కానీ మనకుంటే సమస్యలు ఎంత లోతైనా, ఎంత ఎత్తైనా, ఎంత బాధ అయినా, ఎంత ఎడారైనా దేవుడు నీ నోట, నీ జీవితంలో, నీ కుటుంబంలో సిరులు పండిస్తాడు. ఆ జ్ఞానం లేనప్పుడే, అజ్ఞానముగా మనం ఉన్నప్పుడే, ఆ జ్ఞానము కలిగినటువంటి దేవుని అర్థం చేసుకున్నటువంటి పశుప్రాయుడుగా మనం ఉన్నప్పుడే మనం భయపడతాం, మనం దిగులు చెందుతాం. ఆ జ్ఞానము కలిగినటువంటి వాడు దేవుని పని చేయటానికి, దేవుని బిడ్డగా కొనసాగటానికి స్థానికుడే అవసరం లేదు, ఎక్కడి నుంచి వచ్చిన వాడని చేయొచ్చు. నువ్వు దేవుని పని చేయటానికి నువ్వు దేవుని అర్థం చేసుకుంటే చాలు తప్ప నువ్వు స్థానికుడువో స్థానికేతడువో ఎవరో అవసరం లేదు. అక్కడ దేవుని బిడ్డవై ఉండాలి, దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకున్న బలవంతుడు అయి ఉండాలి, దేవుని కొరకు పని చేయటానికి ఆసక్తి కలిగిన బిడ్డవై ఉంటే చాలు. దేవుడు నిన్ను ఉన్నతమైన వాడుగా అక్కడ పనిచేయటానికి దేవుడి సహాయమును దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డల విషయాల్లో దేవుడు నేర్పించేటువంటి ఒక విలువైనటువంటి పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. చాలామంది అర్థం కాక భయపడ్డారని చెప్పాను. అర్థమైన వారు భయపడలేదు, సింహాలను భయపడలేదు, అగ్నిగుండమని భయపడలేదు, సముద్రాలను భయపడలేదు, తుఫానులను భయపడలేదు, ఒకవేళ మరణ సేదనమైన భయపడలేదు, శత్రు సేదమైన భయపడలేదు, శత్రు బలవంతుడైన భయపడలేదు. కారణం ఏమిటో తెలుసా? నా దేవుడు వారందరికంటే బలవంతుడు. నేను ఆరాధన చేస్తున్న దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండముల నుంచి తప్పించడానికి సమర్థుడు. హల్లెలూయా. అంత విశ్వాసం అనుకున్నప్పుడు ఎందుకు భయపడతామండి? ఎవరికి భయపడతాం? అంతేనా?
దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? దేనికి భయపడవలసిన అవసరం లేదు. అందుకే ప్రతి ఒక్కరు కూడా చక్కని విశ్వాసత కలిగి దైవభక్తి కలిగి సాగిపోవలసినటువంటి అవసరత దేవుడు నీ మీద ఉన్నప్పుడు నీవు అన్నిటిలో సాగిపోండి, సనిగిపోవద్దు, సనగొద్దు, గొనగొద్దు. సాగటమే నీ జీవిత ప్రయాణం. నువ్వు సాగిపోవటమే ప్రభు కొరకు, నడవటమే. అక్కడ రాళ్ళు ఉన్నాయా, రప్పలు ఉన్నాయా, గొట్టులు ఉన్నాయా, కొండలు ఉన్నాయా, లోయలు ఉన్నాయా, ఆకలి దప్పికలు ఉన్నాయా, తెగుళ్ళు ఉన్నాయా, ఇది నీకు అనవసరం. నేను నడిపించేవాడు శక్తి కలిగిన వాడు, అజ్ఞాని కాదు. నేను నడిపించేటువంటి వాడు ఆ పరిస్థితుల నుంచి నిన్ను తప్పించి నీకు ఇస్తానని వాగ్దానం దగ్గరికి తీసుకెళ్ళగలిగినటువంటి సామర్థ్యత కలిగిన వాడు. నీకెందుకు ఆ అనుమానాలు? నీకెందుకు ఆ డౌట్లన్నీ? దేవుని బిడ్డగా ఆయన చిత్తాన్ని జరిగిస్తే, దేవుని బిడ్డలుగా ఆయన కొరకు నిలబడితే, దేవుని బిడ్డగా నీవు కన్నీరైనా బాధలైనప్పుడు కూడా అయినప్పటికీ కూడా దేవుని బిడ్డగా నేను బ్రతుకుతానటువంటి ఒక విశ్వాసంతో తీర్మానంతో నువ్వు సాగిపోతే ఖచ్చితంగా దేవుని యొక్క కృప నిన్ను విడిచిపెట్టదు. నిన్ను వెళ్ళవలసిన స్థానంలోనికి, నువ్వు పొందుకోవలసిన అభివృద్ధిలోనికి, నీకు కావలసినటువంటి ప్రతి క్షేమకరమైన స్థితిని దేవునికి అందించడానికి ఆయన సిద్ధముగానే ఉన్నాడు. ఎందుకనంటే తన ప్రియకుమారుని మనకి ఇవ్వటానికి వెనుదినటువంటి దేవుడు సమస్తాన్ని ఎందుకు దేవుడు మనకివ్వడు? అన్నిటిని దేవుడు మనకిస్తాడు. ఆ జ్ఞానము మనకు ఉన్నట్లయితే మనం ఎందుకు భయపడతాం? ఆ తెలివి కానీ మనకు ఉన్నట్లయితే మనం ఎందుకు దిగులు పడతాం? అందుకే ఆ జ్ఞానవంతుడైనటువంటి దేవునిని మనం సంపాదించుకోవటానికి మనము కూడా ఏమై ఉండాలి? జ్ఞానమును సంపాదించుకోగలిగిన శక్తిమంతులమై ఉండాలి. బలహీనమై ఉంటే నీకు జ్ఞానం ఎట్లా అర్థమవుద్ది? ప్రభువుని అర్థం చేసుకునే విషయాల్లో నీవు అజ్ఞానిగా ఉంటే, శక్తిహీనుడిగా ఉంటే ఆ బలమైనటువంటి దేవుని జ్ఞానం నీకు ఎలా అర్థమవుతుంది? అందుకే ఈరోజు మనము జ్ఞానముకు మించినటువంటి క్రీస్తు యొక్క ప్రేమను మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. జ్ఞానంకు మించినటువంటి క్రీస్తు యొక్క ప్రేమను మనము తెలుసుకోబోతున్నాం. ఆయన ఎలాగూ మనల్ని ప్రేమిస్తున్నాడు అనేది మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన ప్రభు ఎలాంటి వాడంటే శ్రమలో నుండి దేవుడు మనకు సహాయమును దయచేస్తాడు. శ్రమలో నుండి దేవుడు తన బిడ్డలకు సహాయం చేస్తాడు. వాక్యం నుండి మనం నేర్చుకుందాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. అంటే శ్రమ అన్నటువంటిది ఏమని చెబుతున్నాడు? సాధారణమైనది అంటే సహజమైనది. అంతేనా అక్కడ చెప్పింది? నేను చెప్పేది అదేనా? సహజమైనదేనా? సాధారణమైనదేనా? అంటే మనకు కలిగేటువంటి సమస్య అనేటువంటిది సాధారణమైనదే, సహజమైనదే. అంటే నీకు వస్తుంది, నాకు వస్తుంది, మన ఇటు ముందు వాళ్ళకి వస్తుంది, ఇటు పక్క వాళ్ళకి అందరికి వచ్చేది. ఇది అందరికి వచ్చేదాన్ని ఏమంటారు? సాధారణమైనది. అందరికి వచ్చేది. అందరికి రాకుండా ఏదైనా ఒకరికే వచ్చింది అనుకోండి, అది ఏమంటారు? దాన్ని ప్రత్యేకమైనది. కనుక మానవుల యొక్క జీవితాలలో ఈ శోధనలు, బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా సహజంగా మానవుల మీదకు వచ్చేటువంటి శ్రమలే. చదవండి. మరి ఏది మీకు సంభవింపలేదు. అది సహింపగలిగినంత కంటే ఎక్కువగా దేవుడు. కనుక ఈ శ్రమలలో ఉన్నటువంటి వారు ఈ శ్రమలు అనేవి సహజమని చెప్పి జ్ఞానమును కలిగి ఉంటే దేవుడు నీకు తోడుగుండి దేవునికి సహాయమును చేస్తాడు. శ్రమలలో కూడా, ఈ శ్రమలలో కూడా దేవునికి సహాయం చేస్తాడు. ఈ శ్రమలో నీకు పెద్దగా ఇది ఒక భూతద్దముగా, ఇది ఒక పెద్ద సమస్యగా, ఇది ఒక కొండలాగా, ఇది నేను మొయ్యలేనటువంటిది, నేను దాటలేనటువంటిదిగా నీకు అనిపిస్తే అది నీకు ఉరిగా మారిపోతుంది. అది నీకు భారంగా అనిపిస్తుంది. దానిని దాటడానికి, దానిని ఒకవేళ విడిపించుకోవడానికి నీకు అర్థం కాదు. అది అర్థం కాదు. మనుషునికి ఈ లోకంలో శ్రమలు ఉన్నాయి. అది బిడ్డల ద్వారా రావచ్చు, భర్త ద్వారా రావచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా రావచ్చు, తల్లిదండ్రుల ద్వారా రావచ్చు, అన్నదమ్ముల ద్వారా రావచ్చు, రక్త సంబంధుల ద్వారా రావచ్చు, లేకపోతే సంఘము ద్వారా రావచ్చు. ఇది సహజమే. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మంచి వారికి వస్తాయి, చెడ్డవారికి వస్తాయి.
తిట్టే వారికి వస్తాయి, కొట్టే వారికి వస్తాయి, ప్రేమించే వారికి వస్తాయి, ప్రేమ లేని వారికి వస్తాయి, అందరికీ వచ్చేటువంటివే. మంచి చేసేవాడిని కూడా చెడుగా భావించవచ్చు, చెడు చేసేవాడిని కూడా మంచిగా భావించవచ్చు. ఈ లోకంలో సహజంగా ఈ పరిస్థితులు, ఈ మాటలు, ఈ అలవాట్లన్నీ ఉన్నాయి అని చెప్పేసి మంచి చేయకుండా, అని చెప్పేసి జాగ్రత్తగా బ్రతకకుండా, అని చెప్పేసి లోకమంతా కూడా అలాగే ఉందని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మనం జీవించడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, నేను ఎంత మంచిగా ఉన్నప్పటికీ సమాజం అర్థం చేసుకోవట్లేదు కాబట్టి నా ఇష్టానుసారంగా జీవిస్తాను అనటానికి వీలులేదు. లోకం ఎలా ఉన్నా, ఎలా అర్థం చేసుకున్నా, ఎలా ఉన్నప్పటికీ కూడా మన జీవితం మన కొరకు జీవించాలి, జాగ్రత్తగా బ్రతకాలి. లోకం నేను ఎలా అర్థం చేసుకొని, నేను ఎలా ప్రేమించకపోని నువ్వు దేవుని ప్రేమిస్తున్న విషయంలో జ్ఞానము కలిగి, శక్తి కలిగి, ఈ వచ్చుస్తున్నటువంటి శోధనలు, బాధలు ఏమవుతున్నాయో ఈ సహజంగా మానవ జీవితాల్లో ఇవన్నీ వచ్చేవే. ప్రభువు నాకు సహాయమును దయచేస్తాడు, వీటన్నిటిలో దేవుడు నాకు విడుదలను కలుగు చేస్తాడు. ఇది దేవుణ్ణి ప్రేమించేవారు, జ్ఞానము కలిగి శక్తిగా జీవించేటివారు, బ్రతికేవారు, వారికి ఉండవలసిన మొదటి లక్షణం. మరొక వాక్యం చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. 8:18 వచనం చదువుతున్నాం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని. హల్లెలూయా. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని అది మనం ఎంచుకోవాలి. నీవు ఎంచుకునే దాని మీద నీ భక్తి ఉంది సమస్యలలో. అంతేనా? వారు ఎంచుకున్నారు. ఎవరిని దేవుని ఆరాధన చేసినా చేయకపోయినా నేను మాత్రము నా దేవుని ఆరాధన చేస్తాను. ఎవరు దేవునికి సపోర్ట్ చేసినా చేయకపోయినా నోవహ అంటాడు, నేను నా ఇంటి వారు దేవుని కొరకు సేవను నేను చేస్తాను. ఎంచుకోవటంలో ఉంది తీర్మానములోనే ఉంది ఎంచుకోవటం. అక్కడి నీ భక్తి ప్రారంభించబడుతుంది. నీవు ఎంచుకోవటం రాంగుగా ఉందా, నీ తీర్మానాలన్నీ రాంగుగా ఉంటాయి, నీ ఆలోచనలన్నీ రాంగుగా ఉంటాయి, నీ జీవితం అంతా కూడా రాంగ్ ట్రాక్లో వెళ్ళి ప్రమాదాలకు లోనైపోతావు. అందుకే నువ్వు ప్రమాదాలకు వెళ్లకుండా ఉండాలంటే నీకేమై ఉండాలి? జ్ఞానమునకు మించిన శక్తి కలిగిన దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి శక్తిమంతులుగా ఉందాం. ఆ శక్తి ఊరికే రాదు, ఆ జ్ఞానం ఊరికే అర్థం చేసుకోలేవు. ఆ దేవుడు ఎవరు అనేది నీకు అర్థం అవ్వాలి, ఆయన ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోవాలి. నువ్వు అసలు ఎప్పుడు ఉంటే, ఏ స్థితిలో ఉంటే దేవుడిని నువ్వు ప్రేమించో నీకు అర్థం అవ్వాలి. మనుషులు లాంటి ప్రేమ కాదు, మనుషులు చూపించే ప్రేమ కాదు. ఆయన స్వార్థము లేనిది, డమ్మము లేనిది, ఆశించలేనిది, ఏది కూడా మన దగ్గర ఆశించేవాడు కాదు. పాపులమై ఉండగానే నిస్సహాయ స్థితిలో ఏమీ లేని వారుగా ఉన్నప్పుడే ఆయన ప్రేమను మన పట్ల చూపించి ఆయన యొక్క ధనమంతా మన కొరకు ఖర్చు చేసి ఆయన దరిద్రుడిగా మారాడు మన ధనవంతులుగా చేయటానికి. మనం నిత్యము జీవించటానికి ఆయన చనిపోయాడు. పరలోక సుఖాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు మనకు తిరిగి పరలోక సుఖాన్ని, ఆనందాన్ని అనుగ్రహించడానికి. ఈ లోకములో మార్గము తెలియక ఇబ్బంది పడుతున్న మనము మార్గం ఏమిటో చూపించి బ్రతుకుదేరు నేర్పించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎలా బ్రతకాలో నేర్పించాడు. ఇంత మంచి దేవునిని, ఇంత గొప్ప దేవునిని మనం కలిగి బ్రతుకును చూసి ఏడుస్తున్నాం, సమస్యలు చూసి ఏడుస్తున్నాం, బాధలు చూసి ఏడుస్తున్నాం, వారిని చూసి వీళ్ళని చూసి వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు. ఏమండి, మనం వెళుతుంటే మురిగేవాళ్ళు మరుగుతూనే ఉంటారు. వాళ్ళు మరుగుతున్నారండి, మన ప్రయాణం ఆపు చేస్తామా? ఆ రోడ్డు మానుకుంటామా? ఏడ్చేవాడు ఏడుస్తూనే ఉంటాడు. పాస్టర్ గారు ఇక్కడికి వచ్చిన బాగా ఉండాడే అని చెప్పేసి నేను కారు తోలుకోకుండా, నేను కొనుక్కోకుండా, నా పిల్లలకు కావాల్సినవన్నీ నేను ఏర్పాటు చేసుకోకుండా, అయ్యగారు వచ్చినప్పుడు బాగా, ఇప్పుడు నేను రేకుల షెడ్లో ఉన్నప్పుడు ఎవరికి బాధ లేదు, ఆ రేకులతో మాడిపోతున్నప్పుడు ఎవడు బాధపడలేదు, కారిపోతున్నప్పుడు ఎవడు బాధపడలేదు. కాస్త ఇల్లు కట్టుకుంటే అయ్యగారికి మంచి ఇల్లు ఉందే, ఇప్పుడు ఏసీలో కూడా ఉన్నాడే,
ఎందుకంటే సహజమే ఇవన్నీ మానవుని జీవితాల్లో అని నేను చెప్తున్నాను. ఇవన్నీ ఆలోచనలు సహజమే. మానవుడు ఏమీ లేనప్పుడు అతని గురించి పట్టించుకోడు. అతడు ఏదైనా ఒక పచ్చగా ఉంటే అతని ప్రతి కన్ను దాని మీదే. అంతేనా? కాయలున్న చెట్టు మీదే. అయ్యగారు బాగానే ఇచ్చాడు అనుకుంటే కట్నం, బస్సులు బాగానే పెట్టాడే, భోజనాలు కూడా బాగానే పెట్టాడే. సహజం ఇవన్నీ. మానవుడి యొక్క ఆలోచనలో ఇలాంటివన్నీ కూడా పుట్టడం అనేది, ఆలోచించడం అనేది సహజమైనది. ఇది ఎక్కడో కాదు. తల్లి మంచిగా ఉంటే బిడ్డే ఓర్చుకోలేదు, బిడ్డ మంచిగా ఉంటే తల్లే. అన్నదమ్ములు బాగుంచుకుంటే తమ్ముడు ఓర్చుకోలేదు, తమ్ముడు బాగుంటే అన్న ఓర్చుకోలేనటువంటి సమాజం ఇది. ఈ సమాజంలో ఉన్నటువంటి మనము వాళ్ళెవరో మాట్లాడుతున్నారు, వీళ్ళెవరో మాట్లాడుతున్నారని మన సహజ స్థితిని మనం మార్చుకోలేముగా. అయితే జ్ఞానముగా బ్రతకాలి. తింటున్నావు కదని బొయ్కులు మెడలు వేసుకుని తిరగొద్దు. జాగ్రత్తగా బ్రతకండి. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. అంతేనా? విశ్వచూపు నిలిపేవాడు ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి జాగ్రత్త లేకుండా లేకపోతే మీ యొక్క స్థితిని చంపుకుని బ్రతకమని కాదు నేను చెప్పేది. కొంతమంది ఉంటారు అసూయపరులు, జాగ్రత్త. వాళ్ళ మీద తిన్న అరగదు, వాళ్ళు బట్టలు కట్టుకున్నా నీకు మంచిది కాదు. వాళ్ళు అంత నిలువెల్ల విషమే. ప్రతిది లెక్కలేస్తారు, జానామూర్ అంటారు. కనుక జాగ్రత్త. ఆ కుక్క ఉంది జాగ్రత్త, అంతేనా? ఆ పంది ఉంది జాగ్రత్త. ఇవన్నీ కూడా మరి జాగ్రత్త కొరకు దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ. కనుక కొంచెం జ్ఞానము కలిగి మనం ఏం చేయాలంటే, జ్ఞానముకు మించిన దేవునిని మనం ఏం చేయాలి? మనం నేర్చుకోవటం, ఆయన ప్రేమను మనం సంపాదించుకోవటానికి మనము కూడా శక్తిని సంపాదించుకుందాం. అంటే వాక్యమైన శక్తి, ప్రార్థన అనే శక్తి, దేవునితో సహవాస సంబంధమైన ఈ శక్తి ద్వారా దేవుని జ్ఞానం అర్థం అవుద్ది, దేవుని ప్రేమ అర్థమవుద్ది. నీ పట్ల దేవుడు ఎలాంటి కార్యాలని దేవుడు చేయబోతున్నాడు నీకు అర్థం అవుద్ది. ఆయనతో సంబంధాలు లేకపోతే ఆయన ఏంటో నీకేం అర్థం అవుద్ది? నేనేంటో నీకు అర్థం అవ్వాలంటే నాతో దగ్గరగా ఉండవాళ్ళు అడిగితే వాళ్ళు చెబుతారు. అంతేనా? నేనేంటో దగ్గరగా లేనటువంటి వారిని అడిగితే ఈ పాస్టర్ గారు ఎప్పుడు కోపంగానే ఉంటాడు, ఎప్పుడు చూసిన మొఖం ఏంటంటే పెట్టుకుని నవ్వడు. నేను ఎప్పుడు నవ్వుతానో, నేను ఎప్పుడు ఎలా ఉంటానో ఎవరికి తెలుసు? నాకు దగ్గరగా ఉన్న వాళ్ళకి నా స్థితిని, నా పరిస్థితిని అన్నీ కూడా వారికి అన్నీ అర్థమవుతాయి. అట్లాగే దేవునితో దగ్గరగా ఉండేవారికి అర్థమవుతుంది ఆయన ప్రేమ ఏమిటో, ఆయన దయాదాక్షిణ్యం ఏమిటో, ఆయన కృప ఏమిటో, ఆయన కాపుదాలు ఏమిటో, ఆయన మేలులేంటో, ఆయన ఏ విధముగా నీకు సహాయమును చేస్తాడో వారిని అడిగితే వారు చెబుతారు. అందుకే కష్టాల్లో బాధలు ఉన్నటువంటి వారిని అడిగితే అంటాడు, సహజమేనమ్మా, అత్తగారు నువ్వు ఊడిసిన తర్వాత మళ్ళీ ఊడటం సహజమే. ఎందుకంటే అత్తగారి పెత్తనం కాబట్టి కాస్త ఆ పనులు చేస్తుంది. ఒకవేళ నీ తెలుసో తెలియక నీ భర్త బట్టలు జాడించిన తర్వాత ఆ నీళ్ళలో కానీ మీ అత్తగారి బట్టలు జాడిస్తే ఇంటికి నేను ముందు అంటే బట్టల్లో కూడా రూల్ అని, పెద్దవాడి ముందు జాడించిన తర్వాత చిన్నవాడిని జాడించాలని అత్తగారు మళ్ళా తీసుకుని మళ్ళీ ఆమె వేరే బట్టల్లో వేరే నీటిలో ఏం చేస్తుంది? ఆ జాడిస్తూ అంటుంది ఆ మాటలన్నీ. కనుక సహజమేనమ్మా, కోడలుగా అత్త అంటుంది, ఆ తర్వాత కోడలైనటువంటి నీవు కూడా ఒకరోజు అత్త అవుతావు, సహజంగా నీవు కూడా అలాగే అంటావు. ఈ లోకము సహజమే. పడవలసినటువంటిది కోడలకు ఉంది, అనవలసింది అత్తకు ఉంటుంది. ఈ లోకంలో సహజంగా ఉన్నటువంటి పరిస్థితులు వీటిని చూసి పెళ్లి చేసుకోకుండా, వీటిని చూసి అత్తగారింటికి వెళ్ళకోకుండా ఇంటి దగ్గర ఉంటే నీ జీవితానికి అర్థం ఏంటి? ప్రశ్నవే కదా. ఎంతకాలం పెంచిన నేను ఇంట్లో ఉంచుకోలేరుగా, తిరిగి ఒక ఇంటికి అర్థమవుతుందని చెప్పేది. అందుకే సహజమే ఈ లోకములో ఉండే పరిస్థితులు. ఇవన్నీ సాధారణమైనవే, సహజమైనవే. నీ పని నచ్చలేదనేవాళ్ళు కొంతమంది ఉంటే నీ పని చాలా బాగుందనేవాళ్ళు కదా. ఆ బిడ్డ యొక్క జీవితం చాలా మంచిదనేవాళ్ళు చాలామంది ఉంటే అది కూడా ఒక పెద్ద బ్రతుకేనా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ పాస్టర్ గారి వాక్యం చాలా బాగుంది అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటే ఏముందని ఆయన చెప్పే వాక్యము అన్ని మాటలు తప్ప. సహజంగా ఇవన్నీ మనుషులు అనుకుంటూ ఉంటారు. అన్నీ బాగుంటే ఇంట్లోకి వచ్చి మూసినా ఏమంటారు. అదే బాగాలేదనుకోండి, ఆమెను చూసి ఆ రోడ్డు మీద చూసిన ఊరుకోరు. ఇది నాయంక చూసి వస్తావా
అని ఆ చీపురు కట్టో ఏదోడు పట్టుకుని గోసి పెట్టుకుని మీదకి వెళ్తాం. సహజం ఇవన్నీ. కనుక ఇలాంటి పరిస్థితులలో నీ జీవితం కొనసాగించాలి అంటే దేవుని ప్రేమతో నీకు అర్థం అవ్వాలి, ఆయన కాపుదలేంటో నీకు అర్థం అవ్వాలి, ఆయన నిన్ను ఏ విధంగా ప్రేమిస్తున్నాడో నీకు అర్థం అవ్వాలంటే నీకేం కావాలి? శక్తి కావాలి. ఆ దేవుని జ్ఞానాన్ని, సర్వోన్నతమైన దేవుని జ్ఞానాన్ని సంపాదించుకునే శక్తిమంతులుగా మనం మారాలి. ఆ శక్తి అనేది కొంతమందికి ఏమవుద్ది? మెడిసిన్ వాడుతూ ద్వారా వస్తుంది, భోజనం తినటం వల్ల వస్తుంది, పౌష్టికమైన ఆహారాలు తినటం వల్ల వస్తుంది. అది శారీరకమైనటువంటి బలం, శక్తి. మరి ఆధ్యాత్మిక జీవితానికి కావాల్సిన శక్తి, బలము దేని ద్వారా వస్తుంది అంటే వాక్యమనే ఆహారము, వాక్యమనే పాలు. అంతేనండి. ప్రార్థన, అలాగనే పరిశుద్ధత, ప్రభు యొక్క శరీరము, ఇవన్నీ సహవాసము, ఇవన్నీ చేయడం ద్వారా మనం ఏమవుతాం? శక్తిమంతులు అవుతాం. ఆదిమ సంఘం అలాగే ఉందా? ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు వచ్చాయి, ఎన్ని కష్టాలు వచ్చాయి, సంఘం ఎలా ఉంది అంటే శక్తి కలిగే ఉంది. శ్రమలు కలిగే కొలది ఎలా ఉంది? శక్తి కలిగి ఉంది. యోబు కూడా అలాగే ఉన్నాడుగా, శక్తి కలిగే ఉన్నాడా? ఎక్కడైనా బలహీనుడయ్యాడా? ఎక్కడ బలహీనుడు కాలేదు. ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకుని మీరు బలహీనులు కావద్దు. ఎందుకనంటే తన కుమారుని ఇచ్చిన దేవుడు అన్నిటినీ ఆయన ఇవ్వగలడు, ఇస్తాడంతే. దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని నీకు జ్ఞానం ఉంటే నువ్వేం చేయాలి? ప్రార్థన, దేవుని మీద ఆధారపడాలిగా. అంటాడు కదా ప్రభు, నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇవ్వగలిగిన శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. అంత శక్తి కలిగిన దేవుడిని మనం ఆరాధిస్తున్నప్పుడు ఎందుకు శక్తి లేని వారులాగా, బలహీనమైన వారులాగా ఎందుకు మనం దిగజారిపోతున్నాం, బలహీనమైపోతున్నాం, భయపడిపోతున్నాం? ఇంకొక వాక్యం చూపిస్తాను. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 76 వాక్యం చదువుదాం. 119వ కీర్తన, 19 కాదు, 119వ కీర్తన. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున. అది అంతేనా? దేవుడు మనకు కొన్ని మాటలు ఇచ్చాడా? దేవుని పిల్లలకి ఇచ్చాడా? నేను నిన్ను తలగా చేస్తాను, నిన్ను పైవానిగా చేస్తాను, అప్పిచ్చేవానిగా ఇస్తాను అని చెప్పాడా? నువ్వు లోపలికి వచ్చినా బయటకు వచ్చినా దీవించబడతావు. నీ పిండి పిసుకుతోటే, నీ గొర్రె మేకల మందలు దీవించబడతాయని చెప్పాడా? అటు చూస్తారేంటండి, చెప్పాడా? మరి చెప్పినప్పుడు ఆ మాట మీద మనకు ధ్యాస ఉందా? అత్త చెప్పిన మాట మీద ధ్యాస ఉంటే ఆ పక్కన వాళ్ళతో ఎందుకు మాట్లాడుతావు? మాట్లాడొద్దు అన్న వాళ్ళతో ధ్యాస లేదు కాబట్టి మాట్లాడుతున్నావు, అన్నీ పోట్లాడి పెట్టుకుంటున్నావు. అంతేనా? భర్త కట్టుకోమని చీర కట్టుకుంటే గొడవలు ఎందుకు? ఒకప్పుడు ఏదో నువ్వు నలుపు కట్టుకుంటే ఆయన ఎరుపు కట్టుకునేవాడు. ఇవాళ అన్ని మ్యాచింగ్లు వచ్చినాయి. కుటుంబం అంతా మ్యాచింగ్లే, భార్య భర్తలే కాదు. ఎక్కడికైనా లేదప్పుడు ఇది మా కుటుంబం అన్నట్టుగా. డ్రెస్ కూడా వస్తుంది కదండి, అది తగలబెట్టుకోమన్నప్పుడు తగలబెట్టుకో. నాకు అవసరం లేదు, అసలు నా ప్రయాణం ఇష్టం లేదు, అసలు మీ అత్తగారిని మీ అమ్మ నాన్నింటికి రావడం నాకు ఇష్టం లేదు, మా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మాకు మంచి చీర కట్టుకుంటా. ఎట్ట కుదురుద్ది? గొడవలు తప్ప. కట్టుకోమన్నప్పుడు కట్టుకుంటే గొడవలే ఉండవు కదండి. బైబిల్ మనకు బోధిస్తూ ఉంటుంది, దేవుని పిల్లలైనటువంటి వారికి దేవుడు కొన్ని ఇచ్చాడా? ఆ మాటల చేత ఒకరికొకరు ఏం చేసుకోవాలి? ఆదరించుకోవాలా? అసలు నీకు ఆ మాటలు వెళితేనేగా చుట్టుపక్కల మాటలన్నీ హృదయంలో దూసుకుపోతాయి. ఆమెను చూడంగానే నీకు బాగా పొడిచినట్టుగా ఉంటుంది. కానీ దేవుడి మాటలు మాత్రం వెళ్ళవు, అన్నీ విడిచిపెట్టేస్తావు. ఎందుకని? ఆ మాటల మీద, దేవుని మాటల మీద ఎక్కువగా మనకు లేదండి. ఉంటే మనం ఎందుకు ఈ పాడు పనులన్నీ, పాడు బ్రతుకులన్నీ ఇలా ఎందుకుంటాం? రక్షణ పొందిన వారు రక్షణ పొందినట్లు మన బ్రతుకుంటుంది కదా, దేవుని పిల్లలుగా మన జీవితాలు ఎదుగుతాయి కదా. ఎందుకు ఎదగట్లేదంటే వాక్యం చెప్పిన దాన్ని మనం వినట్లేదు కాబట్టి. ఇంకా మన బ్రతుకు మార్చుకోవట్లేదు, మన స్థితి మార్చుకోవట్లేదు. ఇంకా సచ్చిన కొడుకి, ఆ కక్కిన కొడుకి, దౌర్భాగ్యమైన జీవితానికి ఇంకా మనం అలవాటు పడి మన జీవితాలు కొనసాగుతున్నాయి. బైబిల్ నుంచి రెండో విషయం చెబుతాను. బాధ. రెండవది ఏంటన్నమాట? బాధ. మొదటిది ఏమన్నాను? శ్రమ.
శ్రమ అనే దానికి దేవుడు ఏమని చెప్తున్నాడు? ఈ శ్రమ అనేది సహజమే, సాధారణమే. రెండవది ఏంటనమాట? బాధ. వాక్యం నుండి మీకు చూపిస్తున్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయకూడదు? బాధ వచ్చినప్పుడు ఏం చేయబడకూడదు? సిగ్గుపరచబడకూడదు. మనం దానిని బట్టి ఏం చేయాలి? బాధపడకూడదు, సిగ్గుపడకూడదు, బాధపడకూడదు, దేవునిని మహిమపరచాలి. ఇది ఎవరికి ఉంటుంది? దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఎవరైతే శక్తి కలిగి ఉన్నారో వారికి అర్థమవుతుంది. ఇది శక్తి లేకుండా ఉంటారు చూసే, పై పై భక్తిలాగా, పై పై పూతలాగా, వీళ్ళకి అర్థం కాదు. దేవుని గురించి అర్థం కాదు. శ్రమలలో దేవునిని మహిమపరచాలి, శ్రమలలో దేవుని మనం గణపరచాలి, శ్రమలలో కూడా దేవుని బిడ్డలుగా కొనసాగాలి. ఇది మనకు అర్థం కావట్లేదు. వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది. పౌలు శీలని ఇద్దరు తీసుకెళ్ళి చెరసాలలో పడవేస్తే ఆ శ్రమలలో వాళ్ళు ఏం చేశారు? దేవునిని ప్రార్థన చేశారా? పాటలు పాడారా? దేవుని మహిమపరిచారా? అది ఎవరికి అర్థమవుతుందో తెలుసండి. అది ఎవరికి అర్థమవుతుందో తెలుసండి. దేవుని ఉన్నతమైన జ్ఞానాన్ని అనుభవపూర్వకముగా సంపాదించుకున్న వారికి అర్థమవుద్ది. అనుభవం లేని వారికి అర్థం కాదు ఇది. అందుకే అనుభవం కలిగిన వారు సంసారం గురించి ఏమంటారు తెలుసా? అమ్మా ఓర్చుకో, మేము కూడా ఈ బాధలన్నీ పడినవాడు, ఈరోజు మేము ఇలా ఉన్నామంటే ఇన్ని కష్టాలు మేము కూడా పడ్డాం. ఏముందమ్మా, అత్త ఎంతకాలం ఉంటుంది? అంతేనా? ఎంతకాలం ఉంటారమ్మా వీళ్ళంతా? కలిసి జీవించేది ఎంతకాలం? తర్వాత నీ సంసారం, నీ కుటుంబం వేరవుద్ది. తర్వాత నువ్వు సుఖంగా ఉంటావు. కాస్త కొద్ది కాలం ఓర్చుకో, ఓర్చుకో, ఓర్చుకో అంటారా? అనుభవజ్ఞులు చెబుతారా లేదా? ఖచ్చితంగా చెబుతారు. అనుభవం లేని వారికి, ఇలా బాధల్లో ఉన్న వారికి వాళ్ళు ఓదార్చడానికి, వారిని బలపరచడానికి కొన్ని మాటలు పెద్దవాళ్ళు అనుభవపూర్వకంగా ఉన్నవాళ్ళు చెబుతాం జరుగుతుంది. అందుకే దేవుడు కూడా అంటున్నాడు, ఈ బాధలు అనేటువంటి వాటిలో పడిన బిడ్డలకి అనుభవం కలిగినటువంటి వారు ఎలా ఉండాలి అంటే, ఈ బాధలలో దేవుడు మనకు సహాయమును దయచేస్తాడయ్యా. మీరు ప్రార్థన మానవద్దు, భక్తి మానవద్దు, దైవ సన్నిధి మానవద్దు, మీరు వెళ్ళండి, ప్రభువు నీకు సహాయమును చేస్తాడు. ఆ సంఖ్యలని దేవుడు తెంచివేస్తాడు. ఆ ఇనప గడియలను, ఇత్త గడియలను దేవుడు ఏం చేస్తాడు? ఎరగగొడతాడు. దేవుడు నీకు విడుదలనిస్తాడు, నీకు శాంతినిస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, నీకు కావలసినటువంటి ప్రతి మేలును దేవుడు ఇస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన కుమారుని ఇచ్చిన దేవుడు ఆయన సమస్తాన్ని మనకివ్వడా? మనకిస్తాడు. ప్రభు మనకివ్వటానికి అన్నిటినీ దారిపోసాడు. మనల్ని ప్రయోజకులుగా చేయటానికి ఆయన సమస్తాన్ని ఆయన ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఆయన ఆగలేదు. ఇంకా మనమైనా ఆగిపోతున్నాం, కానీ మనం ప్రేమించే విషయాల్లో, మనకు మేలు చేసే విషయాల్లో, మనకు చక్కటి కృపలను, ఆశీర్వాదాలు ఇచ్చే విషయాల్లో ఆయన ఆగలేదు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా అండి? తలుపు యొద్ద నిలబడి మన తడుతున్నాడు. ఎవరు నా స్వరం విని తలుపు తెరుస్తారా, వారితో నేను, నాతో వారు కలిసి భోజనము చేయాలి. వారిని తీసుకెళ్ళి పరలోకంలో కూర్చోబెట్టాలి. వారి పిల్లలకి చక్కని బంగారు వీధుల్లో తిప్పాలి. గృహాలు లేక మట్టి రోడ్డుల్లో, లేకపోతే మురికి వాడల్లో, లేకపోతే దరిద్రులుగా, ఏ సౌకర్యం లేక, అభివృద్ధి లేక, శాంతి లేక, సమాధానం లేక నీ జీవితం ఒకవేళ కృంగిపోతుందేమో, దేవుడు నీ భక్తిని, నీ విశ్వాసత చూస్తున్న దేవుడు నీకు ఒక మంచి స్థితిని ఇవ్వటానికి ఆయన ఒక మంచి స్థితిని దేవుడు నీ కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. నీకు తెలుసా ఆ స్థితి ఎలాంటిదో తెలుసా? ఆకలి లేదు, దప్పిక లేదు, పోట్లాట్లు లేవు, సమస్యలు లేవు, గొడవలు లేవు, శత్రువులు లేరు. అసలు రాత్రే అసలు లేదు అక్కడ. యుగ యుగాలు ఆనందమే, సంతోషమే. అక్కడ ఏడవాలని అనుకున్న ఏడవటానికి వీలు లేదు. ఎవరైనా తిడితే బాగుండు అనుకుంటే తిట్టేవాళ్ళు కూడా ఉండరు. అక్కడ చెడు పనులు చేసేవాళ్ళు ఎవరు? అంత భక్తి కలిగిన వాళ్ళే. అలాంటి మంచి ఆ స్థితి కలిగిన వాతావరణం దేవునికి ఇవ్వబోతున్నాడు. సహజంగా ఈ లోకములో ఉండగా, శరీరంతో రక్త మాంసంతో ఉండగా వచ్చేటువంటి సహజమైనటువంటి పరిస్థితులు చూసి ఎందుకు దిగులు పడతావు?
రక్త మాంసం శాశ్వతమైనవి కాదు, అందసంధాలు శాశ్వతమైనవి కాదు. ఈ లోకములు రక్త మాంసాలు కలిగినటువంటి నీ గృహాలు, నీ పిల్లలు, నీ భార్య, నీ ఉద్యోగం, నీ డబ్బులు, నీ వెండి బంగారములు ఏవి శాశ్వతమైనవి కాదు. వీటిని విడిచిపెట్టే రోజు ఒక రోజు ఉంది. తిరిగి నీవు శాశ్వతమైన లోకాన్ని స్వతంత్రించుకునే రోజు ఉంది. నీ భక్తికి ప్రతిఫలాలు పొందుకునే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు కొరకు నువ్వేం చేయాలో, వీటన్నిటిలో కూడా, శ్రమలో బాధలో కూడా నువ్వేం చేయాలి? సహిస్తూ దేవుని ఆరాధన చేసి పెట్టుకుందాం. అలాంటి అనుభవ జ్ఞానము కలిగిన సంఘముగా దేవుని పిల్లలకు మనం ఉండాలి. ఎవరైనా అనుభవం లేని వారు మాట్లాడుతుంటే చెప్పండి, క్రైస్తవునికి శ్రమలు వస్తాయా? ఎందుకనంటే నేను క్రైస్తవునిగా మారాను కాబట్టి అపవాది నా మీద దాడి చేస్తాడు. అంతేనా? క్రైస్తవునిగా మారిపోతే అతను నాతో పనే ఉంది. నేను త్రాగుబోతుగాను, తిరిగిపోతుగాను, రకరకాలుగా ఉంటే అతనితో నాకు పనే ఉంది. శత్రుత్వం ఉంది, నా మార్గంలో ఉన్నాడుగా. నేను ఎప్పుడైతే మంచివాడుగా మారుతానో అతనికి నాకేమో కలుగుతుంది? శత్రుత్వం వస్తుంది. నన్ను ఏదో ఒక విధంగా నా భక్తిని, నా విశ్వాసాన్ని చెడగొట్టాలి. నేను చేస్తున్న భక్తి మార్గాలు, పనులు చెడగొట్టాలి. అతను ఏదో ఒక విధంగా నన్ను చెరిపివేయాలి. అదే కదా అతని ఆలోచన. అందుకన్నాడు, క్రైస్తవుడు అయినందుకే సహజంగా ఇవన్నీ, ఈ బాధలు కలుగుతాయి. వీటిని బట్టి నువ్వేం చేయకూడదు? సిగ్గుపడవద్దు. నువ్వేం చేయకూడదు? బాధపడవద్దు. వాటిని బట్టి నువ్వేం చేయాలి? ఆ దేవునిని మహిమపరచాలి. హల్లెలూయా. మరి దేవుని మహిమపరుస్తామా? ఆ చర్చికి వెళ్ళిన వాళ్ళకి అసలు ఆత్మీయ రావట్లేదు. ఆ చర్చికి వెళ్ళిన అసలు పోగట్లేదు. ఆ చర్చికి వెళ్ళేవాడు అసలు ఎక్కడి నుంచి అక్కడికి దేకట్లేదు, కూర్చుంటారు. ఎప్పుడు చూసిన సొంత పప్పులు వెళ్ళే అవసరం లేదు. అనుభవ జ్ఞానం ఉంటే చాలు. మనకేం కావాలి? అనుభవ జ్ఞానం. ఈ అనుభవ జ్ఞానములు మనం నేర్చుకునేది ఏంటంటే, బాధలునైనా శ్రమలునైనా దేవుడు నాకు సహాయమును చేస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? వాటిని బట్టి దేవునిని మహిమపరుస్తావు లేదా? నా దేవుడు నన్ను తప్పించడానికి సమర్థుడు, నన్ను రక్షించడానికి సమర్థుడు. నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. తల్లి అయిన విడిచునేమో, నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యముల నుండి మరొక మాట చూపిస్తాను. పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయము 20-21 వచ్చి చదువుదాం. అంతే కదా. తప్పిదం చేసిన వాడు దెబ్బలు తిన్నాడు అనుకోండి, ఏం ఘనం ఉంది? ఆడు తప్పు చేశాడు, దెబ్బ తిన్నాడు అంటారు. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి ఏమవుతుంది? అది హితమోగును. అందుకే దేవుడు మనలను, అంతేనా, మంచి చేసి దెబ్బలు తినటానికి, మంచి చేసి నిందల పాలవటానికి, మంచి చేసి మనము అనేకుల చేత మనం సిలువ మరణానికి అప్పగించటానికి. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు, అందుకని అన్నది అక్కడ వాక్యం చూడండి. సమాజానికి మేలు చేస్తున్న యేసు ప్రభు వారిని ఏం చేశారు? సంఘమంతా, సమాజం అంతా ఆయన మాకొద్దు. సమాజానికి కీడు చేసేటువంటి దొంగ బర్భ ఏమన్నారు? ఆయన మాకు కావాలి, ఈయన మాకొద్దు. సమాజం అంటుంది సహజమే, మంచోడొద్దు. మనం అనుకుంటాం నేనేం తప్పు చేశాను, నన్ను అర్థం చేసుకోవట్లేదని నువ్వేడుస్తావు, నెత్తి నోరు కొట్టుకుంటావు. సమాజం అంతే, సహజమేనండి. చెడ్డోడు మంచోడు అంటాడు మంచోడిని. కనుక వాడు అంటున్నాడని చెప్పేసి మన మంచితనాన్ని, మన మంచి జీవితాన్ని మనం పాడు చేసుకుని మన ఇంటికి మనం నిప్పంటించుకుందామా? ఎలికెక్కిరిచిందని వద్దు. నీ సంసారాన్ని, నీ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టుకుందాం. నువ్వేదైతే నువ్వు మంచిని కోరుతున్నావో ఆ మంచిని చేద్దాం. ఏ మంచి మార్గంలో వెళ్ళాలనుకుంటావు ఆ మంచి మార్గంలో వెళదాం. సహకరిస్తే సహకరిస్తారు, సహకరించకపోతే సహకరించరు. సహకరించే వారితో కలిసి వెళదాం, దైవ కార్యాన్ని జరిగించుదాం. దేవుడు మనకు అప్పగించిన పని ముగించుదాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణలు ఆనందంగా సాగిపోదాం. అంతే. అప్పగించిన పని ప్రాముఖ్యము, అప్పగించిన వాడు ప్రాముఖ్యం. మనకి మనుషులు సహకారం అనేది తర్వాత నెక్స్ట్, కానీ అప్పగించిన వాడు మనకు ప్రాముఖ్యము. అప్పగించిన పని ప్రాముఖ్యము. దాన్ని తుదముట్టించుటేనాయి, అంతేనా అన్నది పౌలు. దాన్ని నేను తుదముట్టించుటే నాకు ఆహారమాయను. హల్లెలూయా. దేవుని పిల్లలు దేవుని పని ముగించడమే మనకు ఆహారమై ఉండాలి.
అది నీకు పలవాయి ఉండాలి, అది నీకు దమ్ బిర్యానీ ఉండాలి, అది నీకు మంచి తేనెలాగా ఉండాలి, అది నీకు మంచి భోజనంలాగా ఉండాలి. అది జరిగించేవాడుగా అనుభవ జ్ఞానంలోనికి రావాలి. అంతేనా? అంతేనండి. అలాంటి అనుభవ జ్ఞానంలోనికి మనందరము రావాలి. అది రావాలంటే ఆ అనుభవ జ్ఞానము సంపాదించుకునే శక్తిమంతులుగా మనం ఉండాలి. ఆ శక్తి లేకపోతే బలహీనలు ఉన్నప్పుడు, ఎవరైనా బలహీనలు ఉన్నప్పుడు నువ్వేం బలపరుస్తావు వాళ్ళని? అంతేనా? ఆ బలము నీకు లేనప్పుడు, ఒక వ్యక్తి సతుకులు పడితే ఆ వ్యక్తిని లేపే బలము నీకు లేనప్పుడు, ఆ వ్యక్తిని లేపాలని వెళ్ళినా ఆ వ్యక్తితో పాటు నువ్వు కూడా సతుకులు పడతావు. అక్కడికి వెళ్ళి ఆ బురదలో నువ్వు కూడా పడతావు. ఎందుకని? ఆ వ్యక్తిని లేపే బలము నీకు లేదు కాబట్టి. అంతేనా? ఆ వ్యక్తిని లేపే బలము నీకు లేనప్పుడు నీ సపోర్ట్ కూడా అక్కడ ఉపయోగం లేదు. ఆ వ్యక్తిని నష్టపరుస్తమే తప్ప కాక నువ్వు కూడా నష్టపోతావు. ఆ వ్యక్తితో పాటు నువ్వు నష్టపోతావు, నీతో పాటు నువ్వు అనుసరిస్తున్న వారు నష్టపోతారు. జాగ్రత్త. వాక్యాలు చెబుతున్నా, ఇవన్నీ నా మాటలు కాదండి. కనుక సహజంగా ఈ లోకములో శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? సహజమని చెప్పుకోవాలి. ఈ శ్రమలు క్రైస్తవుడు అయినందుకే నాకు ఇవన్నీ ఈ బాధలు వస్తున్నాయని చెప్పి మనం దేవుని స్తుతించాలి. అంతేనా? అంతేనా? అయ్యగారు వింటూ ఉంటాం, అయ్యగారు ఈరోజు బాగా వాక్యం చెప్పి మార్కులు వేస్తాం తప్ప మేము మాత్రం మారం. అయ్యగారు మేము మారేవాళ్ళమైతే ఎట్టెందుకు ఉండేవాళ్ళమే, ఈ పాటికి ఈ చర్చి పెద్దదయ్యేది, ఈ పాటికి జనమందరూ అడిగిపోకుండా ఇక్కడే ఉండేవాళ్ళు. మేమెందుకు మారుతాం? అందరూ మారవచ్చు కానీ మేము మాత్రం మారు. ఎందుకంటే మేము చాలా జలగలమే. ఎవరన్నమాట? ఆ పై తలకాయ వదిలిపెడితే కింద తలకాయ పట్టుకుంటుంది, దీన్ని పట్టుకుని లాగితే మళ్ళీ ఆ పైది పట్టుకుంటుంది. వదిలిపెట్టమండి జలగ మనమే. మన జీవితాలలో వదిలిపెట్టలేం మనం. బైబిల్ మనకు బోధిస్తూ ఉంటుంది. మూడవది మనం చూసినట్లయితే హింస. మూడవది ఏమిటనమాట? హింస. బైబిల్ నుంచి ఒక మాట చెప్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. మంచిగా బ్రతకాలనుకునేటువంటి వాడికి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. చదవండి. అది ఏమైపోతారు చాలామంది? వంచకులను, ఇతరులను మోసపరచుచు, అంతేనా? తాము కూడా మోసపోతారు. అంతకంతకు వారు ఏమైపోతారు? చెడిపోతారు. ఎవరు వీళ్ళు? వంచకులు, దుర్జనులు, అంటే చెడ్డ పనులు చేయవారు. ఆ చెడ్డ పనులు చేయవాడు అతను చెడిపోతాడు. ఇంకేం చేస్తాడు? అనేకులను కూడా పాడు చేస్తారు. ఇది చెడ్డవాడు చేసినటువంటి పని. మరి మంచివాళ్ళు ఏం చేస్తారు? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ పత్రికలో 12వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. హల్లెలూయా. అంతేనా? ఏం చేయాలి? మనం సంతోషంగా ఉండాలా? ఎవరైతే దేవుని పిల్లలుగా అర్థం చేసుకున్నారో హింసలలో, బాధలలో, అనేకమైన పరిస్థితులు ఎలా ఉండాలి? సంతోషంగా మనం ఉండాలి. ఆ వాక్యంలో చెప్తాడు, తిమోతికి రాసిన పత్రికలు అంటాడు, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవాడు ఏం చేయాలి? హింసపడాల్సిందే. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవాడు ఏమవ్వాలి? హింసించబడాలి. ఈరోజు నీ జీవితంలో ఒక మంచివాడికి బ్రతకాలనుకున్నప్పుడు హింసలు వస్తాయి. అంతేనండి. మరి యేసుప్రభు వారికి హింస రాలేదా? యేసుప్రభు శిష్యులకు హింస రాలేదా? సంఘాలకు హింస రాలేదా? మరి పౌలుగా అతడు సంఘాన్ని హింసించేటప్పుడేమో అతనికి ఎలాంటి బాధలు లేవు కదా. అని దేవుని కొరకు జీవించేటప్పుడు ఆయన ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని దెబ్బలు తిన్నాడు.
కదా. వస్త్రాలు లేనివాడు దిగంబరి కూడా అతని యొక్క జీవితం ఉందంటాడు. ఒక మంచివాడుగా బ్రతకాలనుకున్నప్పుడు కరువులు వస్తాయి, కాటుకలు వస్తాయి, బాధలు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు వస్తాయి. అయితే మంచివాడికి దేవుడు మంచి రోజులు ఇస్తాడు. మంచివారికి దేవుడు మంచి స్థితిని దేవుడు ఇస్తాడు. నువ్వు ఏదైతే విత్తుతున్నావో ఆ పంటను ఒకరోజు నువ్వు కొయ్యటానికి దేవుడు నీ నోట దేవుడు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు మంచిని విత్తేవాడుగా, మంచి కొరకు ప్రయాసపడేవాడుగా, సద్భక్తితో బ్రతుకటానికి నువ్వు జీవించేవాడుగా, హింసలోనైనాను ఏం చేయాలో తెలుసండి, సంతోషించండి. దేవుని బిడ్డగా జీవిస్తున్నానే, నీతిగా బ్రతుకుతున్నానే అని నీకు సంతోషం, నీకు తృప్తిని ఇస్తుంది. హింస బాధ వచ్చినప్పుడు దాన్ని తప్పించుకోవడానికి చెడు పనులు చేస్తూ చెడు సంపాదనలోకి వెళితే ఒకవేళ నువ్వు తీర్చుకోవచ్చు, కానీ నీ జీవితంలో సంతోషం అనేది రాదు. అది నీ నాశనం తీసుకువెళుతుంది. నీ కుటుంబాన్ని, నీ బిడ్డల నాశనంలోనికి తీసుకువెళుతుంది. అది నీకు ఆశీర్వాదం కానే కాదు. వాక్యాలు ఇవన్నీ చెప్పేది నా మాటలు కాదండి. అందుకు దేవుని పిల్లలు అనేవారు అనుభవజ్ఞులై ఉండాలి. అంతేనా? దేవుని విషయాల్లో, రక్షణ విషయాల్లో, దేవునితో నీకుండే సంబంధ విషయాల్లో ఏముండాలి? అనుభవ జ్ఞానము కలిగిన వారుగా బలవంతులై ఉందాం, శక్తివంతులై ఉందాం. నువ్వు బలహీనుడుగా ఉన్నంత కాలము బలమైన దేవుని జ్ఞానం నీకు అర్థం కాదు. నీకు అర్థమయ్యే జ్ఞానం ఏంటంటే ప్రార్థన చేస్తే రోగాలు పోవాలి, ప్రార్థన చేస్తే ఉద్యోగాలు రావాలి, ప్రార్థన చేస్తే భర్త మారిపోవాలి, ప్రార్థన చేస్తే అది సౌడు భూమైనా బాగా పండాలి. ఇది నీకు అర్థమయ్యే భక్తి. ఇది భక్తి కాదన్నా నేను. ఇది ఎవరైనా బోధ చేస్తే ఇది కరెక్ట్ బోధ కాదని కూడా చెప్తున్నా. కనుక మనకు అర్థమయ్యేటువంటి బోధ ఏమిటి? అవన్నీ కాదు. దేవుడు మనకు ఒక మంచి స్థితిని ఇస్తానన్నాడు. ఆయన ఇచ్చేంత వరకు కూడా పూరి గుడిసెలనైనా, కరువులనైనా, కురుపులనైనా, బాధలనైనా, శత్రుత్వాలనైనా, నేను ఏ పరిస్థితులనైనా బూడిదలో కూర్చోమంటే బూడిదలోనే నేను కూర్చుంటాను. ఎండలో కూర్చోమంటే ఎండలోనే, జైల్లో కూర్చోమంటే జైల్లో కూర్చుంటాను, సింహం బోన్లో కూర్చోమంటే అక్కడే కూర్చుంటాను. అది భక్తి. ఆ భక్తికి ఈ భక్తికి చాలా తేడా ఉంది. ఉత్తరాచ్యంతాడంత ఉంది. అసలు ఆ భక్తితో ఈ భక్తి కొలవటానికి ఏమాత్రమూ పొందిక లేదండి. చాలామంది జీవితాల్లో భక్తి అంటే ఏమనుకుంటున్నారంటే అడిగిందల్లా తీసేసుకోవటమే, అడిగిందల్లా పొందుకోవటమే. ఇదే భక్తి. కనుక మా చర్చికి వచ్చేస్తే మేము అడిగితే, మేము ప్రార్థన చేస్తే మీకు అన్నీ వచ్చేస్తాయి రండి అంటే ఈ పిచ్చి మందంతా. వీళ్ళకి అనుభవ జ్ఞానము లేదు కదా. దేవుని కొరకు అనేకమైన హింసలు, అనేకమైన బాధలు ఉన్నాయి. వీటిని నేను భరిస్తూ దేవునిని గణపరచాలి కదా. నా దేవుడు అదేగా చూపించింది. ఆ శిలువ మార్గం అదేగా నాకు నేర్పించింది. ఆ జీవ మార్గం అదేగా నాకు నేర్పించింది. దానిలో కదా నాకు రక్షణ వచ్చింది. దానిలో కదా నా బ్రతుకు మారింది. దాని దగ్గరికి వెళితే కదా నా శిరసమానమైనటువంటి నా జీవితము ఆశీర్వాదకరంగా మారింది. ఆ అనుభూతిలోకి వెళ్ళాలి. రక్షణ అనుభూతిలోకి వెళ్ళాలి అంటే ఆ శిలువ చెంతకు, ఆ శ్రమల్లోకి వెళ్ళాలి, ఆ బాధల్లోకి వెళ్ళాలి. ఇది నీకు లేనంత కాలము అనుభవం అనేది నీకు రాదు. సరిపెట్టేసుకుందాం. ఎన్ని మాటలు చెప్పాను? ఎన్ని మాటలు చెప్పానండి? ముచ్చటగా 3 చెప్పా. 4వది కరువు, 5వది వస్త్రహీనత, 6వది ఉపద్రవం, 7వది ఖడ్గం. ఇన్ని కలిగిన ఒక్కటి కూడా ఆశీర్వాదం చెప్పట్లే ఈరోజు మీకు, కానీ ఇదంతా ఆశీర్వాదమే. ఏంటయ్య గారు ఆదివారం మేము రాక చర్చికి వస్తే మేము బుధవారాలు రావు, శనివారాలు రావు, ఆదివారం వస్తే ఖడ్గాలు అంటారు, శాపాలు అంటారు. ఇవన్నీ ఏంటి? అన్ని దీవులు చెప్పేదానికి. ఆ చర్చి వాళ్ళందరూ దీవులు చెప్తారు, నువ్వంతా ఏ చెప్తావు? ఏ ఆశీర్వాదాలండి, ఏ దీవులు. ఇదే ప్రభుకి ఇష్టమైనటువంటి భక్తి. అంతేనా? వీరు మహాశ్రమల నుండి వీళ్ళు వచ్చిన వారండి. అబ్బా, వారి యొక్క వస్త్రములను తెలుపు చేసుకున్నవారండి. అందుకే దేవుడు వీరికి జీవకిరీటాలు, బహుమానాలు, ఆశీర్వాదాలు. అబ్బా, వీళ్ళకి ఎంత అక్కడ బ్యాండ్ వాద్యాలు ఉంటాయో. ఈ మనవాళ్ళు ఊతే చూసావా, ఆడు ఊదకుండా గొప్పలాడు పెట్టుకుని ఉంటాడంట. పుల్లు బ్యాండ్ అని ఉంటుంది చూసావా, పుల్లు బ్యాండ్లు అందరూ ఊదరు, ఊరినాం అటు పెట్టి కూర్చుంటారు.
అక్కడ తెచ్చుకుంటారన్నమాట. అసలు బ్యాండ్ వాళ్ళు ఉంటారు, ఫుల్ బ్యాండ్ కావాలంటారు కదా, ఆన్నిండి తీసుకొస్తారన్నమాట. తీసుకొచ్చి అడబెట్టుకుని కూర్చుంటాడు. ఎందుకని ఎక్కువగా ఊదేవాళ్ళు ఉన్నారు. కానీ అసలు అంటే ఓదడంటే ఆడు ఓదడాక అటుకు రాకపోయినా డబ్బులే. అర్థమవుతుందా? కనుక బైబిల్ మనకు బోధిస్తూ ఉంటుంది, దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది. శ్రమలలో నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి, కష్టములలో నీకు ఆశీర్వాదం ఉంది, కన్నీటిలో నీకు దీవెనలు ఉన్నాయి. దేవుని పాదాల దగ్గర నీవు అనేక శ్రమలు, కరువులు, బాధలు అనుభవించడం బట్టి నీకు ఆశీర్వాదాలు ఉన్నాయని నేను చెప్పే నా దేవుడు నా బోధ నీకు తెలియజేస్తుంది. ఇది వినండి, గ్రహించండి, దేవుని ఆశీర్వాదాలని సంపాదించండి. దేవుని మాట దీవించునుగాక. ఆమేన్. ఓకే, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పబడినటువంటి విలువైన మాటలు కేవలం నాయనా మేము సంతోషించడానికి ఏదో కాదు, కానీ దీనిలో ఆధ్యాత్మికమైన జ్ఞానం ఎంత ఉందయ్యా. ఈ శ్రమలలో ఇశ్రాయేలు నడిపిస్తున్నప్పుడు, ఆ వాగ్దాన దేశము పాలు తిని ప్రవహించే దేశాన్ని నడిపిస్తున్నప్పుడు వారు అనుకున్నారు పాలు తిని ప్రవహించే దేశం మేము పొందుకోవాలనుకున్నారు. కానీ ఆ దేశాన్ని సంపాదించుకోవడానికి వెళ్ళే త్రోవలో వచ్చే కష్టాలని వారు ఇష్టపడలేదు, వారు అంగీకరించట్లేదు. సనుకుతున్నారు, గొనుకుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. అయ్యా, ఆ తర్వాత వచ్చే ఆశీర్వాదాన్ని గ్రహించిన వారే ఎవరు సేవించినా సేవించకపోయినా నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తావు నిలబడ్డారయ్యా. ఆ వాగ్దాన ఫలములు స్వతంత్రించుకోగలిగారు. ఈరోజు ప్రభువా వాగ్దానాల వైపు చూస్తున్నావు, స్వస్థతల వైపు చూస్తున్నావు, మేలుల వైపు చూస్తున్నావు. కానీ ఆ మేలును అనుగ్రహించే దేవుని యొక్క కృపా జ్ఞానము ఎలాగ మనం సంపాదించుకోవాలో ఆ జ్ఞానము శక్తి ఎరుగునటువంటి భక్తిహీనులుగా మేము మారిపోతున్నామయ్యా. మేము మారుట సహాయం దయచేయండి, మార్పు చెందడానికి సహాయం దయచేయండి. నీ వాక్యముతో నైనా మమ్మల్ని తాకండి, కాల్చండి నైనా, కాల్చండి. మేము రూపాంతరం చెందటానికి సహాయములను దయచేయండి ఆయన. యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.